ప్రతీప మహారాజుకు సంతానం లేదు. పుత్రార్థి అయి గంగా తీరాన్న సూర్యోపాసన కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు హఠాత్తుగా నీటి నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రతీపుడి కుడితోడపై కూర్చుంది. కళ్ళు తెరిచి చూశాడు. రూప యవనశాలిని శుభాంగి, ఎవరివి నువ్వు? నా అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద కూర్చున్నావెందుకని ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు. కామించి వచ్చాను, స్వీకరించు అంది సుందరాంగి. వరవర్ణిని, నేను పరస్త్రీ పరాగ్ముఖుణ్ణి. పైగా నువ్వు నా కుడి తోడపై కూర్చున్నావు. అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు. స్థిత దక్షిణామూరుం మే సమాశ్లిష్య చ భామిని అపత్యానాం స్నుషానాం చ స్థానం విద్ధి శుచిస్మితే. అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలి అవుదు గాని నీ పుణ్యానైనా నాకు కొడుకు పుడతాడు, సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు. సుందరాంగి సరే అంది, వెళ్ళిపోయింది. ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు. ఆ సుందరాంగిని గురించి ఆలోచిస్తున్నాడు. కొంతకాలానికి ప్రతీపుడి అంతఃపురం కలకలలాడింది. కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతడే శంతనుడు. రాజ్యం అతనికి అప్పగించి వానప్రస్థానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు. కొడుకుని పిలిచి అలనాటి సుందరాంగి వృత్తాంతం చెప్పాడు. నువ్వు ఏ వేట కోసమో ఏ అడవులకో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరకు వస్తుంది, కామార్తను అంటుంది. తిరస్కరించకు. ఎవరివి నువ్వు అని ప్రశ్నించకు. ధర్మపత్నిగా స్వీకరించు, సుఖించు, ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి ప్రతీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆదిశక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు. సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు. శంతనుడు ధర్మతత్పరుడై రాజ్యం చేస్తున్నాడు. అతడికి మృగయా వినోదం పట్ల, వేట పట్ల ఆసక్తి మెండు. క్రూర మృగాలను వెంటాడి చంపటంలో దిట్ట. గంగా తీరాన ఒక ఘోరారణ్యంలో వేటాడుతూ ఉండగా ఒక సుందరాంగి కనిపించింది. రూప యవనశాలిని, చారుహాసిని, వరవర్ణిని. శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆవిడే ఈవిడ, సందేహం లేదు అనుకున్నాడు. సౌందర్య మధురామృతాన్ని కన్నులారా క్రోలుతున్నాడు. రెప్పవేయకుండా చూస్తున్నాడు. తనివి తీరటం లేదు. తనువు పులకించింది. అణువణువున రోమకూపాలు ఉబిక్కి బిగ్గిసి నిలుచున్నాయి. నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరాంగి. అవే కన్నులు, అవే చూపులు, అదే అనురక్తి. మహాభిషుడుగా గుర్తించింది సుందరాంగి. శంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు. కానీ మధురంగా, సాంత్వనంగా పలకరించాడు. సుందరాంగి, నువ్వు దేవకాంతవా, మానవకాంతవా? నాగ, యక్ష, గంధర్వ, అప్సరస్సులలో ఏ జాతి నీది? ఎవరైతే నాకేమిలే. ఇదే చిరునవ్వుతో, ఇదే అనురాగంతో, ఇలాగే ఇప్పుడే నాకు ధర్మపత్నివి కా. ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి. చదరని చిరునవ్వుతో బదులు పలికింది. నృపోత్తమా, నిన్ను నేను ఎరుగుదును. ప్రతీప మహారాజు గారి పుత్రరత్నానివి. నీ వంటి వాణ్ణి పతిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు. అలాగే నీ మాట జవదాటను. అయితే నాదొక నియమం. నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి. నేను ఏం చేసినా అది శుభం కానీ అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు, అడ్డు చెప్పకూడదు, నిందించకూడదు. నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఇది నా నియమం. అంగీకారమేనా? యచ్చ కుర్యామహం కార్యం శుభం వా యది వా శుభం న నిషేధ్యా త్వయా రాజన్ న వక్తవ్యం తథా ప్రియం. మహాభిషుడి ప్రేమను తలుచుకొని ఒప్పుకున్న అష్టవసూల అభ్యర్థనను మనసులో పెట్టుకొని ఇలా సమయం చేసింది గంగాదేవి. శంతనుడు అంగీకరించాడు. సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు. ధర్మపత్నిని చేసుకున్నాడు. నిత్యోత్సవంగా, నిత్య వసంతంగా, నిత్య నూతనంగా రోజులు పరిగెడుతున్నాయి. అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తుంది గంగాదేవి. శచి పురంధరుల్లా, లక్ష్మీనారాయణుల్లా క్రీడిస్తున్నారు. సంవత్సరాలు అజ లేకుండా దొర్లిపోతున్నాయి. గంగాదేవికి నెల మసలింది. పుత్రుణ్ణి ప్రసవించింది. నెత్తుటి గుడ్డును పుత్తి గుడ్డలతో తీసుకువెళ్ళి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేసింది. 2, 3, 4, 7 అంతే చేసింది. మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు. 8వసారి కూడా గర్భవతి అయింది. రాజు ఆలోచనలో పడ్డాడు. నా వంశం నిలబడుతుందా?
7గురిని గంగపాలు చేసింది ఈవిడ. ఇది 8వ గర్భం. వారించకపోతే ఈ పుట్టబోయే బిడ్డను కూడా అంతే చేస్తుందేమో. వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది. ఏం చెయ్యను? 9వ గర్భం వస్తుందో రాదో? వస్తే మాత్రం ఈ పాపాత్మురాలు నిలవనిస్తుందా? ఈ బిడ్డను బతకనిస్తుందా అని హామీ ఏమిటి? ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి. ఇప్పుడే ప్రయత్నించాలి. బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి. గంగలో కలపనివ్వకూడదు అని శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. 8వ శిశువుగా ద్యువు, అష్టమ వసువు జన్మించాడు. ఇతడు దీర్ఘకాలం మానవుడిగా ఉండిపోవాలని వశిష్ఠుడి శాపం. యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకొని నదికి బయలుదేరింది. శంతనుడు చూశాడు. పరుగు పరుగున వచ్చి కాళ్ళపై పడ్డాడు. ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు. పెంచుకుంటాను. 7గురు నీళ్ళలో వదిలేశావు. నీకు ఇచ్చిన మాట కట్టుబడి అడ్డు చెప్పలేదు. ఈ పుత్ర శోకం భరించలేకపోతున్నాను. నా గుండెలు పగిలిపోయేట్టున్నాయి. దయ చూడు, కరుణించు. వీణ్ణొక్కని దక్కించు. నా వంశం నిలబడుతుంది. ఈ ఒక్క ఉపకారము చెయ్యి చాలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అందుకని ఇంతగా కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకుంటున్నాను. సుందరాంగి అనుగ్రహించు. గంగాదేవి వినిపించుకోలేదు. ముందుకే అడిగేసింది. శంతనుడి దుఃఖం క్రోధంగా మారిపోయింది. ఉగ్రుడయ్యాడు. నిప్పులు చెరిగాడు. కఠినాత్మురాల, నరకానికైనా వెరవని పాపాత్మురాల, ఏ పాపిష్టి వంశంలో పుట్టావు? కన్న బిడ్డల్ని కడతీర్చుకుంటున్నావు. మానవుల్లోనే కాదు ఏ జాతుల్లోనూ ఉండదే. నువ్వు అసలు ఆడదానివేనా? తల్లి పేగు ఉందా? ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షసి? ఉంటే ఉండు, పోతే పో. వంశ వినాశనానికి దాపురించావు కదవే. పిల్లవాణ్ణి మాత్రం తీసుకువెళ్ళటానికి వీల్లేదు అని శంతనుడు కోపంగా అన్నాడు. అయినా గంగాదేవి ఆగలేదు. రుసరుసా చూసింది. ఒక్క నవ్వు అదోలా నవ్వింది. నడుస్తూనే బదులు పలికింది. శంతన, ఈ బిడ్డ నాకు కావాలి, నీకివ్వను. అడవుల్లో పెంచుతాను. నువ్వు మాట తప్పావు, నాకు అడ్డు చెప్పావు, నిందించావు. అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు నాదొక మాట, జాగ్రత్తగా విను. నేను గంగాదేవిని. పూర్వజన్మలో నువ్వు మహాభిషుడివి. మన అనురాగ బంధం అడవిలో కాదు, అలనాడు సత్యలోకంలో. నువ్వు గుర్తించలేకపోయావు. సరే, ఆ సంగతి అలా ఉంచు. అష్టవస్తువులు వశిష్ఠ శాపానికి గురి అయి నన్ను తల్లిగా అభ్యర్థించారు. ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్ని అయ్యాను. 7గురిని శాప విముక్తుల్ని చేశాను. ఈ బిడ్డడు అష్టమ వస్తువు. వీడు దీర్ఘాయువు. తల్లి లేని బిడ్డడు బతకడు. బతికినా ఆరోగ్యంగా ఉండడు. అందుచేత నేనే తీసుకువెళ్ళి పెంచుతాను. యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను. దాస్యామి యవన ప్రాప్తం పాలయిత్వా మహీపతే నా మాతృరహిత పుత్రో జీవేన్న చ సుఖీ భవేత్. ఇతడు అష్టమ వసువు. గంగాపుత్రుడు, గాంగేయుడు, బలాధికుడు, మహావీరుడు అవుతాడు. అంచేత దుఃఖించకు. మనం కలుసుకున్న అడవిలోకే, ఆ చోటికే తీసుకువెడుతున్నాను. ఈ మాటలు చెప్పి శంతనుడికి కాసింత ఉపశమనం కలిగించి గంగాదేవి అదృశ్యమైంది. భార్య విరహం, పుత్ర విరహం బాధిస్తున్నా నేను నిమిత్త మాతృణ్ణి అనుకున్నాడు శంతనుడు. ధైర్యం చెప్పుకున్నాడు. రాజ్య పాలనలో మునిగిపోయాడు. కాలం గడుస్తోంది.